నా దగ్గర ఇసుక కలిపిన ఒక నీటి గ్లాసు ఉంది. నేను ఈ మిశ్రమం నుండి ఇసుకను వేరు చేయాలని అనుకుంటున్నాను. అలా చెయ్యడం సాధ్యమవుతుందా? ఖచ్చితంగా అవుతుంది. దీనికోసం ఒక పద్ధతి కూడా ఉంది. ఆ పద్ధతినే మనం వడపోత లేదా ఫిల్ట్రేషన్ అని అంటాము. ఒక ద్రవ పదార్థం నుండి కరగని ఘన పదార్థాన్ని వేరు చేయడానికి ఉపయోగించే ఈ పద్ధతినే వడపోత అని అంటాము. అయితే ఈ వడపోత ప్రక్రియ ఇసుక లాంటి ఘనపదార్థపు కణాలు నీటిలో కరగకుండా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగపడుతుందని గుర్తుపెట్టుకోండి. సరే, ఇప్పుడు మనం ఈ వడపోత ప్రక్రియను ఎలా చేయాలో ప్రయోగాత్మకంగా చూద్దాం. ప్రయోగం చేయడానికి మనకు ఒక గరాటు, వడపోత కాగితం మరియు వడపోత తర్వాత నీటిని సేకరించడానికి ఒక పాత్ర కావాలి. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా నా దగ్గరున్నాయి. కాబట్టి నేను ప్రయోగం చెయ్యడానికి ఒక గరాటులో వడపోత కాగితం ఉంచాను. అలాగే ఆ గరాటు కింద వడపోత కాగితం నుండి బయటకు వచ్చే నీటిని సేకరించడానికి ఒక పాత్రను పెట్టాను. ఇప్పుడు నేను ఇసుక, నీరు వీటి మిశ్రమాన్ని వడపోత కాగితంపై పోసినప్పుడు ఆ కాగితం ఇసుక కణాలను ఆపివేసి కేవలం నీటిని మాత్రమే తన గుండా కిందకి పంపించడాన్ని మీరు చూడవచ్చు. ఆ నీరు కింద ఉన్న పాత్రలోకి వస్తున్నాయి కదా, చూడండి. ఈ ప్రక్రియ ఎలా సాధ్యమవుతుందంటే వడపోత కాగితంలో కంటికి కనిపించని అతి చిన్న రంధ్రాలు ఉంటాయి. ఆ చిన్న రంధ్రాలు కేవలం నీటి అణువులను మాత్రమే తమ గుండా వెళ్ళనిస్తాయి, కానీ పెద్దవిగా ఉండే ఇసుక కణాలను ఆపివేస్తాయి. కాబట్టి ఈ ఇసుక అంతా వడపోత కాగితంలోనే ఉండిపోతుంది. మిగిలినటువంటి స్వచ్ఛమైన నీరు మాత్రం కిందకు వస్తుంది. అయితే ఈ వడపోసిన నీటిలో ఇంకా కంటికి కనిపించని చాలా చిన్న చిన్న ఇసుక కణాలు కూడా ఉండొచ్చు, కానీ ఎక్కువ శాతం ఇసుక కణాలు వడపోత కాగితం ద్వారా వేరు చేయబడతాయి. సరే, ఇప్పుడు మనం వడపోత ప్రక్రియను చూపే పటాన్ని చూద్దాం. ఇక్కడ బీకర్లో ఉన్న నీరు ఘన మరియు ద్రవ పదార్థాలతో కూడిన ఒక మిశ్రమం. ఈ మిశ్రమం ఏదైనా కావచ్చు. ఉదాహరణకు నీటిలో కలిపిన సుద్దపొడి కూడా కావచ్చు. సుద్దపొడి నీటిలో కరగదు కదా. సో బీకర్లో ఉన్నది అలాంటి ఏదైనా ఒక మిశ్రమం అనుకుంటే ఈ మిశ్రమాన్ని మనం ఇక్కడున్న ఈ గరాటు లోపలుంచిన వడపోత కాగితంపై పోసినప్పుడు అది నీటి అణువులను కిందకి పంపుతుంది. అలా కిందకొచ్చిన నీరు ఈ బీకర్లోకి చేరుతోంది కదా. ఈ ద్రవాన్ని మనం గాలితం, ఫిల్ట్రేట్ అని అంటాము. ఇక్కడ మన ప్రయోగంలో గాలితం అనేది నీరు, ఇంకా వడపోత కాగితం పైన నిలిచిపోయినటువంటి ఇసుక లేదా సుద్దపొడిని మనం అవక్షేపం, రెసిడ్యూ అని అంటాము. సో ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? ద్రవాల నుండి ఘన పదార్థాలను వేరు చేయడానికి వడపోత ప్రక్రియను ఉపయోగిస్తామని తెలుసుకున్నాం. ఇది ఒక భౌతికంగా వేరుచేయు పద్ధతి, ఫిజికల్ సెపరేషన్ మెథడ్. దీన్ని భౌతిక మార్పు అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఇక్కడ కణాల అమరికలో ఎలాంటి మార్పు ఉండదు. అలాగే ఇక్కడ ఎలాంటి కొత్త పదార్థం ఏర్పడదు. మనం కేవలం నీటి నుండి ఇసుకను భౌతికంగా వేరు చేస్తున్నాం, అంతే కదా. సో ఈ వడపోత పద్ధతి ద్వారా పదార్థాలను వేరు చేయడం ఈ విధంగానే జరుగుతుంది. సో మీరు కూడా ఇలాంటి నీటిలో కరగని ఘన పదార్థాలున్న ఏదన్నా ఒక మిశ్రమాన్ని తీసుకొని వడపోత ప్రక్రియను చేయడానికి ప్రయత్నించండి.